చెప్పు శరత్, అలా కామ్గా ఉండకు. నువ్వు మొన్న చెప్పావు కదా నాకేం జరిగిందో అంతాను. అప్పుడు దీన్ని వాడుకొని బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు కదా అని ఐడియా వచ్చింది. నా వల్ల ఇలా జరిగిందని చెప్పాను, సో దాన్ని వాడుకుంటున్నావు. చీ శరత్, అసహ్యం వేస్తాను నేను చూస్తుంటే. వెళ్ళు, బ్యాంకాక్ వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, వెళ్ళిచావు. సిగ్గులేదు శరత్ నీకు. ఆగు, అక్కడికి వెళ్ళిపోతున్నావు. అదేంటి నువ్వు వెళ్ళిపోమన్నావు కదా బ్యాంకాక్. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా దిక్కుమాలి బ్యాంకాక్కి? అదే లోపలికి శరత్, చెప్తుంటే వినట్లేదు నువ్వు అసలు. హలో అత్తమ్మా, రేపు మీరేమైనా వైజాగ్ రాగలుస్తారేంటి? రేపు పొద్దున్న ఏం లేదు అత్తమ్మ మాట్లాడడానికి. ఓకే అత్తమ్మ, ఓకే. హలో వదినా, రేపు మీరు ఇంటికి రావాలి వదినా, మీరు అన్నయ్య గారు. హలో అమ్మా, నువ్వు డాడీ రేపు పొద్దున ఇంటికి రావాలమ్మా. ఈ అత్తగారును శరత్ వాళ్ళ అక్క బావగారు వస్తున్నారు, మాట్లాడాలి, డిస్కస్ చేసింది వదినా. ఓకే బాయ్. ఎందుకు నిషా వీళ్ళందరూ పిలుస్తున్నావు? ఐఎమ్ డన్ శరత్, నాకు నీతో నా వల్ల కాదు, అర్థమవుతున్నదా? డన్ అంటే ఏంటి? డన్ అంటే డన్నే. నువ్వు బ్యాంకాక్ వెళ్ళడానికి చాలా వేషాలు వేసావు శరత్, అన్నిటినీ సహించాను. ఈరోజు జరిగింది మటుకు హైట్. నీకు మనుషులు అన్నా, మనుషుల ఫీలింగ్స్ అన్నా, దేని గురించి పట్టింపు లేదు. నేను మీ వాళ్ళని మా వాళ్ళని నమ్మన్నాను శరత్, వాళ్ళ ముందు పడేస్తాను ఈ పంచాయతీ. నువ్వు వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు ఎలాగ అయిపోయావంటే బ్యాంకాక్ మేమా అంటే నువ్వు బ్యాంకాక్ని చూస్ చేసుకున్నట్టు అయిపోయావు. ఏంటి కాదని చెప్పు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? బుద్ధాలు చెప్పకు శరత్. అసలు నువ్వు బ్యాంకాక్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు శరత్? నాకు మళ్ళీ పటాయా బీచ్, కొబ్బరి బొండాలు అని చెప్పకు. నాకు సింపుల్గా చెప్పు. నాకు నేను ఎందుకు వెళ్ళాలి అన్న దానికన్నా నువ్వు ఎందుకు పంపించట్లేదు నిషా? అసలు ఒకసారైనా నాతోటి జెన్యున్గా వచ్చి అడిగేవా శరత్? నేను బ్యాంకాక్ వెళ్తాను మా కజిన్స్తో కానీ మా ఫ్రెండ్స్తో కానీ అని. ప్రతిసారి దొంగ వేషాలే వేసావు. ఒకసారి బెంగళూరు మీటింగ్ అన్నాం, ఇంకొకసారి ఏదో సినిమా ఆఫర్ అన్నాం, ఇంకొకసారి ఏదో ఇంకా ఏకంగా అవార్డ్ ఫంక్షన్ అనేసావు. ఒక్కసారైనా జెన్యున్గా నిషాలకు వెళ్దాం అనుకుంటున్నానంటే నేనేమో వద్దంటానా? నువ్వు పంపించవేమో అనుకున్నాను. అంటే ఇంకెప్పుడు నువ్వు ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళలేదా నువ్వు? బ్యాంకాక్ ఒక్కదానికి ఎందుకు అన్ని పై ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తున్నావు? చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నీకు ఇష్టం ఉండదేమో అని. నాకు ఇష్టం ఉండదు కాదు, నువ్వు ఇష్టం లేకుండా చేసావు నువ్వు నీ పనులతో. అయితే ఇప్పుడు జెన్యున్గా అడిగితే పంపిస్తావా? ఎలాగైతే మరి ఇప్పుడు నువ్వు అడిగితే మాట్లాడలేదు, చూసావా? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సరే శరత్, పంపిస్తా. నేను చెప్పించే రేపు మా అమ్మ వాళ్ళు అందరూ రమ్మన్నావు. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఏం చేయాలో చెప్పు, చేపిస్తాను. ఇంట్లో పనంతా నువ్వే చేయాలి, పాలు పాటు మొత్తం, తుడుపులు, తడిగొడ్లు, గిన్నెలు. మరి నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా నీకు అనవసరం, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సరే ఓకే. నువ్వు పడుకుంటావా? హే ప్రభు, హే ప్రభు. నా ఇష్టం వచ్చింది చేస్తా, నేను చెప్పింది నువ్వు చెయ్యాలన్నాను. ఇది బాగానే ఉందిలే, ఇది అక్కర్లేదులే. మట్టేస్తున్నావు? వచ్చిందండి వయ్యారి. హలో, ఏంటి మొత్తం మట్టేస్తున్నావు? ఈ హాల్ అయిందా? అయింది. లేదు, చేయలేదు. నువ్వు చేపెట్టి చూసుకో. తెలుస్తున్నా నాకు, ఇది కూడా బాగాలేదు. మొత్తం అంతా చేయి మళ్ళీ. చూడు ఎలాగుందో, మొత్తం నీళ్ళు నీళ్ళుగా. మరి తడి కూడా పెడితే నీళ్ళు నీళ్ళు ఉండిపోతే ఎలాగుంటుంది నిషా? సరిగ్గా పిండి చేస్తే అంతే ఉండదు, నీట్గా రావచ్చు.
నేను చేయట్లేదు ఏంటి రోజును చూపించు ఒకసారి. నీకు తెలియట్లేదు వద్దు, సరిగ్గా చేయకపోతే ఇంకో రోజు యాడ్ అవుతుంది, నీ ఇష్టం. తడుకుంటూ పెడితే తడిగానే ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అవుతుంది ఏంటి చెప్పు. కాఫీ పెట్టవా? వంట అవుతుంది కదా. సాంబార్ పెట్టాను అయిపోతే చేస్తా. పెడుతున్నావు నా రూమ్లో తెచ్చి ఏం లేదురా, బ్యాంకాక్ పేరు మీద ఇంటి పని అంతా చేపిస్తున్నా శరత్ చేత. మరి లేకపోతే ఎంత నరకం చూపించాడు అసలు వారం నుంచి. నేను ఆ చికెన్ చేసిన తర్వాత అలాగే అయిపోయాడని చెప్పి ఎంత ఫీల్ అయిపోయింది తెలుసా నేను. మరి లేకపోతే చేయని పని బ్యాంకాక్ అది గుడ్. నేను మరీ మాట్లాడతాను రా. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగురా, లైన్లో మండుతున్నట్టు కూర్చునిపోయావేంటి? అయిపోయిందండి ఒక పూటకే. పని చేయట్లే. ఏమి నేను బ్యాంకాక్ వెళ్ళను. మాని, నువ్వు బ్యాంకాక్ అన్నావు కాబట్టి కండిషన్ పెట్టాను, వెళ్ళని లేకపోతే చేయకు. నువ్వు నన్ను పంపించావు, నేను చేసిన నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా దగ్గర నాటకాలు వేయక ఇందాక విన్నాను నువ్వు ఫోన్లో మాట్లాడ్డావు. ఫుల్ మా ఆయన వాడేసుకుంటున్నానే నేను చెప్పి నువ్వు నా మీద పక్క తీర్చుకుంటున్నావు. మా ఫ్రెండ్తో ఏదో సరదాగా మాట్లాడుతున్నాను, అవన్నీ సీరియస్గా తీసుకుంటా ఏంటి? నా మాట మీద నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు అంటే నిజంగా పంపిస్తావా? మన డీల్ అదే కదా, మరి పంపిస్తాను, నువ్వు చెయ్యు పంపిస్తాను. నిన్ను ఎలా నమ్మాలి నేను? నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు శరత్? సరే అయితే నాకు టికెట్ కొని నేను పని చేస్తాను. నువ్వు మధ్యలో ఆపేస్తే టికెట్ పరిస్థితి ఏంటైతే? ఇది కొను, ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటుంది కదా, అది కొనుక్కో. అలాగే కొంటానులే, వెళ్ళి చేసుకో. నాకు చూపించాలి. చూపిస్తా, వెళ్ళు. మధ్యలో ఆపేస్తావు పని. ఒరిజినల్ టికెట్ అయి ఉండాలి. హలో, నేను శరత్ని కాదు. బ్యాంకాకే కదా. నువ్వేం అడిగావు? అదే ఏం లేదురా బాబు, మా ఆయన ఇందాక నీతో మాట్లాడడం వినేశాడు. టికెట్ లేదు ఏం లేదు చెప్తాను అతను. జన్మలో బ్యాంకాక్ వెళ్ళకుండా చేస్తాను. నాటకాలు వేస్తున్నారు. ఎంత చేశాడు రా బ్యాంకాక్ కోసం అని. బ్యాంకాక్ పేరెత్తితే ఉనికిపోయినట్టు చేస్తాను చూడు. ఇంతవరకు అంత షరతుని చూశారు, ఇప్పుడు నిషా అంటే ఏంటో చూస్తారు చూడు. కష్టపడితేనే సుఖపడతాం. బ్యాంకాక్ వెళ్ళాలంటే మరి కష్టపడాలి, తప్పదు కదా. డాడీ అంటే బ్యాంకాక్ వెళ్ళడానికి ఎందుకు డాడీ ఎంత పిచ్చెక్కిపోతున్నావు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవట్లేదురా. అచ్చిగా అటుపక్క చూడొద్దు, డోంట్ సీ దట్ సైడ్. ఆ గోడ మీద ఏదో ఉంది, అటుపక్క చూడొద్దమ్మా. అటుపక్క చూడొద్దు అర్చిక, డోంట్ సీ దట్ సైడ్. నీకు చూడొద్దంటే ఎందుకు చూసావు? సో బేసిక్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ ద హ్యూమన్ మైండ్. వెన్ యూ సే డోంట్ సీ నువ్వు చూస్తున్నావు. సో మమ్మీ అలాగే నాకు బ్యాంకాక్ వద్దు వద్దు అంటే నాకేంటంటే ఇక మైండ్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది, ఎలాగైనా బ్యాంకాక్ వెళ్ళాలి. అందుకు మనం ఒకటి వద్దు వద్దు అంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అదే చేస్తుంది. అది మమ్మీకి అది అర్థం అవ్వలేదు. ఎంత మంచి లాజిక్ చెప్పావు శరత్. తర్వాత కత్తితో నన్ను పొడవద్దు. ఈ కత్తితో నేను ఎందుకు పొడుస్తాను? పొడవద్దు అంటున్నా. పొడవలే, ఎందుకు పొడుస్తాను? అరే పొడవద్దు శరత్, దాంతో పొడవద్దు నన్ను అసలు, దాంతో చెప్తున్నా.
ఇండైరెక్ట్గా పొడమంటున్నావు ఏంటి? నీ బాధేంటి బామ్మది? మరి దానికి చెప్పిన లాజిక్ అదే కదా, చూడొద్దు చూడొద్దు అంటే చూసిందంటే పొడవద్దు పొడదని పొడవాలి కదా. తిక్కుమాల లాజిక్లు చెప్పమంటే రెడీగా ఉంటావు శరత్. ఫస్ట్ బెంచ్లో మరీ చైర్ వేసుకొని కూర్చుని పోతావు. నేను ఉన్నాను అనుకుంటాను. జన్మలో ఇంకెవరిని కేలకడం. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈ పని నువ్వు చేసుకో. ఈ దానిపళ్ళు ఇలా డైరెక్ట్గా గింజలు వచ్చేవచ్చు కదా, ఎవడు ఇవన్నీ ఒలుసుకొని తింటాడు? మేము సార్ రాలేదు మ్యామ్. రావట్లేదమ్మా, 1 వీక్ పాటు రారు. మేము సార్తో కొద్దిగా పని ఉంది మ్యామ్. నాకు చెప్పు సరు. అంటే సార్తో నేను డిస్కస్ చేయాలి మ్యామ్. అరే నాకు చెప్పొచ్చు కదా ఏంటో ప్రాబ్లము. అంటే మీకు చెప్పినా మీరేం చేయలేరు మ్యామ్. ఏం కథలు పడుతున్నావా? మేము అలాగని కాదు మ్యామ్, మీరు అలాగనుకోకండి. యాక్చువల్లీ హైక్ గురించి డిస్కషన్ అది మీరు ఎవరు కాదు మ్యామ్, సార్తో డిస్కస్ చేద్దాం. నీకు హైక్ ఇస్తాను, కానీ నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఓకే మ్యామ్, చేస్తాను మ్యామ్. మా ఇంటికి వచ్చి చిన్న దొంగతనం చేయాలి స్వరూప్. దొంగతనం ఏంటి మ్యామ్? అబ్బా నేను సార్ ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాం. అవునా మ్యామ్? ఓకే మ్యామ్, చేద్దాం మ్యామ్. చిన్నప్పుడు మా ఊళ్ళో కోడిపిల్ల కోడిగుడ్లు చాలా పెద్ద హిస్టరీ ఉంది మ్యామ్ మనకి. ఓ సార్ మంచి కోడి దొంగ అనమాట అయితే నువ్వు. సూపర్. ఇప్పటికీ కంటిన్యూ చేస్తావేంటి? లేదు మ్యామ్, ఇప్పుడు కొనేసుకుంటున్నాను. బాగోదు కదా మ్యామ్ ఎప్పుడు చేస్తే. రేపు మధ్యాహ్నం నేను సార్ని బయటికి పట్టుకెళ్తాను. ఆ టైంలో నువ్వు ఇంటికి రావాలి. సార్ పాస్పోర్టు దాని పక్కన కొంచెం జ్యువెలరీ పెడతాను లాకర్లో. నువ్వు వచ్చి కామ్గా తీసుకొని వెళ్ళిపోవాలి, ఎవరికి తెలియకూడదు. మ్యామ్ పాస్పోర్ట్ జ్యువెలరీ అంటున్నారు, పోలీస్ కేసు అని అయితే నాకు ఇష్యూ కదా మ్యామ్. సరదాగా ఏదో చేసుకుంటున్నావు, ఏం కేసు ఏం అవ్వదు, నేను చూసుకుంటా కదా. ఓకే మ్యామ్, పర్లేదు మ్యామ్, అలాగైతే చేస్తాం. హైగా ఎంత ఇస్తారు మేడం? అనే పోనీ ఇస్తా, నీకు నచ్చిన హైకే ఇస్తాను. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. శరత్ నేను రెడీ, పోదాం డిన్నర్కి పద. సడన్గా డిన్నర్ ప్లాన్ పెట్టావేంటే బాబు? ఇంక ఒక పూటైనా వంట తగ్గిద్దాం అని. థ్యాంక్స్ తల్లి. సరే పద. శరత్ నిన్న సి బ్లాక్లో దొంగతనం జరిగింది. మొన్న ఎప్పుడో విష్ణు టవర్స్ దగ్గర దొంగతనం జరిగింది. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని. మన ఇంట్లో ఏముంది పట్టుకెళ్ళడానికి? అదే కదా భయం, అందరికీ తెలిసిపోతుంది మన దగ్గర ఏం లేదని. పద. బాగా లేట్ అయిపోయింది. బట్ గుడ్ డిన్నర్ కదా. ఇంకా స్నానం చేయాలి, ఇప్పుడు పండిపోతాను. శరత్ లాకర్ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసి పెట్టావేమో ఇందాక. నేను ఓపెన్ చేసి పెట్టలేదు, గోల్డ్ ఏం లేదు అందులో. ఏం మాట్లాడుతున్నావు? ఏమైంది నిషా? అర్థం కావట్లేదు నాకు. పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులకి ఎందుకు శరత్? ఇంకెవరికి ఫోన్ చేస్తాం? ఒకసారి ఆలోచిద్దాం ఏమై ఉంటుందో. ఆలోచించడం ఏంటి, అన్నీ పోతే లాకర్ మొత్తం ఖాళీగా ఉంది. అదే అర్థం కావట్లేదు ఎందుకు ఖాళీగా ఉందో. అర్థం అవట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు. ఏంటి ఫోన్ చేస్తున్నా? ఆగు ఆగు ఆగు. ఏంటి ఆగు అంటావేంటి? నీతో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? కూర్చో చెప్తాను. కూర్చోవడం ఏంటి? సార్ కూర్చో ప్లీజ్. పర్లేదు చెప్పు, నిల్చుంటాను. కూర్చో ప్లీజ్, చెప్తాను. కూర్చో ప్లీజ్. ఏం చెప్పు. నాకు పిచ్చి పని చేశాను. ఎవరికి ఇచ్చావా బంగారం పట్టుకెళ్ళేంటి? నువ్వు బ్యాంకాక్ అంటున్నావు అని చెప్పి పాస్పోర్ట్ దొంగతనం చేయించాను. ఎన్నిషా ఇది? అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బంగారం అంతా పోతుంది అనుకోలేదు శరత్. నేను ఎవరితో దొంగతనం చేయించావు? మన ఆఫీస్లో స్వరూప్.
అది బంగారం పట్టుకుని ఉడాయించాడు ఏంటాడు? నాకు అదే డౌట్గా ఉంది ఇప్పుడు. ఇదేంటి నిషా, బ్యాంకాక్ వద్దంటే మానేస్తాను కదా, ఇదే అలా స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నా అని చెప్పి ఏకంగా పాస్పోర్ట్ తీయించేద్దాం అని చెప్పి. పాస్పోర్ట్ తీస్తే నేను అప్లై చేసుకుంటాను కదా మళ్ళీ. అంటే టైం పడుతుంది కదా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అడిగి ఫోన్ చెయ్యాడు. అడిగాడు వాడిని, తెలియదన్నాడు. పిలవండి ఫస్ట్ ఇంటికి, పిలాన్ని. కాంట్ బిలీవ్ దిస్ నిషా, ఇంతకు తెగించావు నువ్వు. నీకు ఈ సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నావు, ఈ దిక్కుమాల ఐడియాలని. నేను హలో స్వరూప్, అర్జెంటుగా ఇంటికి రారా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ నిషా? సీరియస్లీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఎవరైనా ఇంట్లో దొంగతనం ప్లాన్ చేసుకుంటారా? ఓహో అందుకేనా సాయంత్రం చెప్పావు దొంగతనాలు అవుతున్నాయని? క్యాచ్ చేయలేకపోయాను నేను. వచ్చినట్టున్నాడు చూడు. నాకంటున్నావు ఎంతకు తగ్గించావు బ్యాంకాక్ వెళ్ళడానికని. నువ్వు అడిగైతే గోల్డ్ ఏది? నీ మొహమే దొంగ మొహం స్వరూప్. ఇలాంటి క్రిమినల్ థాట్స్ ఏంటి నిషా నీకన్నీ? దొంగ చేతి తాళం ఇచ్చావు, అక్కడ మొత్తం గోల్డ్ లేపిస్తాడు. నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తున్నాను. సార్ అయితే రంగస్థలంలో చిత్రపటం నీకు వస్తావేంటి ప్రకాశ్? నాకు నచ్చినప్పుడు నేను బ్యాంకాక్ వెళ్తాను. ఎన్నిసార్లు కానీ ఎన్నిసార్లు వెళ్తాను. షేర్ షేర్ అంటే నేను షేర్కి రాని.